మేము నిలబడతాం, అంతే. పోరాటాలు చేస్తాం. వాళ్ళు ఎవరని నేను చెప్తున్నాను వాళ్ళు ఏం చేయాలో. రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఉన్నప్పుడు, ఎలక్షన్ కమిషన్ గుర్తున్నప్పుడు మేము ఎలా పనిచేయాలో, మీరు ఏం తినాలి, మీ ఏ బట్టలు మేము చెప్తున్నావా? మేము ఎలా నడపాలి మా పార్టీని, మేము అది మా ఇష్టం. అది వాళ్ళెవరు చెప్పడానికి? I'll give it separate. Sir. నాన్నది నేను ఆవిర్భిస్తాను ఖచ్చితంగా. నాకు ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే గద్దరన్న తాలూకు స్ఫూర్తి అది నేను తీసుకున్నా ప్రత్యేకంగా. నేను ఇలా కూర్చోబెట్టి మీకు భావోద్వేగంతో ఓట్ల కోసం నేను చేయట్లా. గద్దరన్నను ఎంత గుండెల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు. అది మీకు తెలియజేస్తాను నేను. నాకు ఫస్ట్ ఇది ఒక్కటమ్మా, ఇందులో ఎక్కడా కూడా ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు మొన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా వాళ్ళందరూ నామినేషన్ వేసిన తర్వాత కూడా నేను ఒక్క మాట మాట్లాడితే వెనక్కి తీసుకున్నాను. 29లో ఖచ్చితంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాకపోతే మీరు అడిగే ప్రశ్న తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు. ప్రామిస్గా చెప్తున్నాను. ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకి సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ చేసుకుని అని చెప్తాను. సార్ ఒక్కసారి దయచేసి ఒక సైలెన్స్ సార్. ఒక ఈ భావం అలాగా సార్, ఒకటి చెప్తున్నా, ఈ భావం పవన్ కళ్యాణ్ పెట్టింది కాదండి.